స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు మోతీలాల్ ఓస్వాల్ ప్రైవేట్ వెల్త్ కొత్త పెట్టుబడి వ్యూహాన్ని ప్రకటించింది. తాజా సూచనల ప్రకారం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో పెట్టుబడి వాటాను 50% పెంచాలని సంస్థ సూచించింది. గతంతో పోలిస్తే ఇది 10% అధికం. అయితే భారత ఈక్విటీ మార్కెట్ పై మాత్రం సంస్థ తన న్యూట్రల్ వైఖరిని కొనసాగించింది. అంటే మార్కెట్ పై అతిగా ఆశావహంగాని ప్రతికూలంగాని కాకుండా సమతుల్య దృక్పథాన్ని కొనసాగిస్తోంది. మోతీలాల్ ఓస్వాల్ సూచించిన కొత్త పోర్ట్ఫోలియో ప్రకారం 40% పెట్టుబడులను హైబ్రిడ్ ఫండ్లు లేదా లార్జ్ క్యాప్ షేర్లలో, 50% మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో, మిగిలిన 10% గ్లోబల్ ఈక్విటీలలో పెట్టాలని సూచించింది. మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీల విలువలు గతంతో పోలిస్తే మరింత ఆకర్షణీయంగా మారడం, అలాగే వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో వీటి ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండటమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలని సంస్థ తెలిపింది. ప్రపంచ మార్కెట్లలో మారుతున్న పరిస్థితులు, ముడి చమురు ధరల తగ్గుదల, ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గడం వంటి అంశాలు భారత మార్కెట్కు అనుకూలంగా మారుతున్నాయని కూడా నివేదిక పేర్కొంది. అయితే మార్కెట్ పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఒకే రకమైన పెట్టుబడులపై ఆధారపడకుండా సమతుల్యమైన పోర్ట్ఫోలియోతో ముందుకు వెళ్లాలని మోతీలాల్ ఓస్వాల్ సూచించింది.